నమస్తే, వెల్కమ్ టు డిజిటల్. ముందుగా హెడ్లైన్స్. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ప్రకటన. అటవీ ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. భూమిని రక్షించుకుంటూ రైతుల ఆదాయం పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేష్ ఫైర్. పెద్ద పెద్ద కంపెనీలకు తక్కువ ధరకు భూములు ఇస్తే తప్పేంటని ప్రశ్న. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తొలి దశలో 119 టీఎంసీల నీటి నిల్వ చేసి గ్రావిటీ ద్వారా కుడి ఎడమ కాలువలకు అందిస్తామని వెల్లడించారు. పోలవరం కుడి కాలువ నిర్మాణం దాదాపు పూర్తయిందని, ఎడమ కాలువ పనులు ఏడాది మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని అన్నారు. పునరావాసంలో భాగంగా తొలి దశలో 38,060 నిర్వాసిత కుటుంబాలకు కాలనీలు నిర్మించి తరలించవలసి ఉందని, ప్యాకేజీలు అందించవలసి ఉందని, ఈ పనులన్నీ ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలవరం జలవనరుల శాఖ, పునర్వనరుల శాఖ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం గ్యాప్ 1లో పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గ్యాప్ 2లో అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్ తో పాటు కాపర్ డ్యాం, బట్రస్ డ్యాం పనులపై ఆరా తీశారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. పట్టసీమ రాకుండా వైఎస్ఆర్సీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారని, అప్పుడు పట్టసీమ నిర్మించుకుంటే ఇవాళ రాయలసీమకు నీళ్లు వెళ్లేవి కాదు అని అన్నారు. రైట్ కనెక్టివిటీలో 19 మీటర్ల వెడల్పు, ఎత్తుతో 2 టనళ్లు వస్తాయని వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు అనేక విశిష్ట లక్షణాలు ఉన్నాయని తెలిపారు. విశాఖకు నీరు తీసుకువెళ్లే కాలువను బాగా వెడల్పు చేస్తామని, పోలవరం నీటితో అనకాపల్లి, విశాఖ జిల్లాలను సస్యశ్యామలంగా చేస్తామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి వరం, జీవనాడి అని సీఎం కొనియాడారు. జూన్లో 19లో ప్రభుత్వం మారింది. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టుకి అన్ని విధాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. ఈ డయాఫామ్ వాల్ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఏజెన్సీని ఉన్నపళంగా మార్చడం, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండా పోవడం, ఇంజనీర్లు మార్చడం, ఫైనల్గా ఇది పోయిన తర్వాత కూడా అనలైజ్ చేయలేని పరిస్థితికి వచ్చారు. తర్వాత ఐఐటి హైదరాబాద్కి అప్పచెప్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే వీళ్ళు డయాఫామ్ వాల్ పోయిందని గుర్తించలేని పరిస్థితి వచ్చింది. చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఏదేమైనా 420 కోట్లతో పూర్తి అయిపోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది. ఈ నిర్లక్ష్యం వల్ల ఈరోజు 6 నుంచి 7 సంవత్సరాలు టైం పెరగడం, కాస్ట్ పెరగడం, ఒక్క డయాఫామ్ వాల్ అయిపోయిన డయాఫామ్ వాల్కి అదనంగా 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఏదేమైనా ఈరోజు మీరు చూసినప్పుడు మళ్ళీ డయాఫామ్ వాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్గా ఎక్స్పర్ట్స్ని పిలిపించి అన్ని స్టడీ చేసిన తర్వాత ఈ డయాఫామ్ వాల్ని రిపేర్లు చేయడమా లేకపోతే న్యూ డయాఫామ్ వాల్ కట్టాలని వచ్చినప్పుడు రిపేర్లు చేస్తే ఏదైనా జరగరాని ఇది కానీ జరిగితే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి కాంప్రమైజే కాకూడదు. కాబట్టి కొత్త డయాఫామ్ వాల్ కడదామని ఆ డయాఫామ్ వాల్ కండెమ్ చేసి కొత్త డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఈరోజు మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 1350 మీటర్లు, క్యూములేటివ్గా ఇప్పటివరకు అయింది 71 మీటర్లు, ఇంకొక 279 మీటర్లు ఉంది. మొత్తం ఏరియా కూడా మీరు చూసినప్పుడు 18 జనవరి 25కి 65,352 స్క్వేర్ మీటర్స్ వేయాలి. 56,583 స్క్వేర్ మీటర్స్ పూర్తయింది. 87% పూర్తయింది. ఇంకొక 8,769 స్క్వేర్ మీటర్స్ కావాలి. 359 ప్యానల్స్ని పూర్తి చేయాల్సి వస్తే 277 చేశారు. ఇంకొక 82 చేయాలి. ఇవన్నీ ఫిబ్రవరి 15కి పూర్తవుతుంది. ఇది ఒక విధంగా శుభ పరిణామం. డయాఫామ్ వాల్ అనుకున్న దానికంటే ముందుగానే కంప్లీట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. భూమిని రక్షించుకుంటూ రైతుల ఆదాయం పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని, విభిన్న జాతుల మొక్కలతో పండ్ల తోటలను సాగు చేయడం ద్వారా భూసారాన్ని, వాతావరణాన్ని రక్షించుకోవచ్చని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో 50% గ్రీవెన్స్ ను అందించే అంశాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. ఇందుకోసం అన్ని శాఖల అటవీ శాఖలతో సమన్వయం కావాలని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర సచివాలయంలో గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టుల టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై అటవీ ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. గ్రీన్ కవర్లో ఉద్యాన శాఖ పాత్ర, జీవన వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ సాధించే అంశాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. ఇందుకోసం అన్ని శాఖల అటవీ శాఖతో సమన్వయం కావాలని అన్నారు. గ్రీన్ కవర్ ఏర్పాటులో ఉద్యానవన శాఖ కీలక పాత్ర పోషించాలని తెలిపారు. రైతులకు భూమికి ఉపయోగపడేలాగా ఉద్యాన పంటల సాగులో వైవిధ్యం తీసుకురావాలని, ఒకే పంటలో వివిధ జాతుల మొక్కలను పెంచాలని సూచించారు. అంతర పంటలను ప్రోత్సహించాలని, సింథటిక్ మందుల వినియోగం తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. దీనివల్ల భూమికి చేవ పెరుగుతుందని, జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు తక్కువ ధరకు భూములు ఇస్తే తప్పేంటని మంత్రి లోకేష్ అన్నారు. తక్కువ ధరకు భూములు ఇస్తుండటం వల్లే పెద్ద కంపెనీలు విశాఖ వస్తున్నాయని చెప్పారు. యువతకు ఉద్యోగ కల్పన తమ ధ్యేయమని స్పష్టం చేశారు. అమరావతికి చట్టబద్ధత ఉంది కాబట్టి గత ప్రభుత్వం రాజధాని తరలించకపోయిందని అన్నారు. ఇలాగే ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు పెట్టుబడులు వస్తాయని తెలిపారు. పెట్టుబడుల విషయంలో దేశంలోనే టాప్ లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం లాభాల బాటలో నడవాలని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. కర్మాగారం రక్షణకు పదే బెయిల్ అవుట్లు ఇవ్వటం సమంజసం కాదని, లాభాలు సాధించాలని తామంతా ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఉక్కు కర్మాగార రక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం 14,000 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. విశాఖ ఉక్కుకు చెందిన భూములను ఇతర అవసరాలకు మళ్లించే యోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. భూములు మళ్లిస్తున్నారనే స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో సిపిఎం నేతలే చెప్తే బాగుంటుందని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో క్రెడిట్ కోసం తాము ఎలాంటి పోరాటం చేయలేదన్నారు. ఎయిర్పోర్ట్ వల్ల ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరుగుతుందని భావించి సర్వేగంగా పూర్తి చేశామని చెప్పారు. ఎర్రబోసు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని అప్పట్లో జగన్ అన్నారా లేదా అనేది అందరికీ తెలుసని అన్నారు. ఆ వీడియోను అందరూ చూశారని తెలిపారు. భోగాపురం క్రెడిట్ కావాలంటే వైసీపీ తీసుకోవచ్చని, దాంతోపాటు అమర్ రాజా బ్యాటరీతో సహా పలు కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేసిన క్రెడిట్ కూడా ఆ పార్టీ తీసుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. క్రెడిట్ కోసం ఇక్కడ ఎవరు పోరాడట్లేదు. పని చేసేదానికి, ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు? ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా? వీడియో మీరు చూసారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతో న్యాయం. నంబర్ 1. నంబర్ 2, ఆనాడు జిఎంఆర్ కి సుమారుగా 2,600 ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది. నన్ను అడిగితే అది ఇంకా తక్కువ. ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు ఇచ్చాం. ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు అవసరమా, ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు అవసరమా? ఈ రోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి. ఈ రోజు బెంగళూరు సిటీ 2వ ఎయిర్పోర్ట్ కోసం ఎత్తుకుతున్నారు. కానీ అదే హైదరాబాద్ రాబోయే 100 సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్ కి భూమి రెడీగా ఉంది. ఇదే టెర్మినల్ ఇంకొక మిర్రర్ కాపీ అటు పక్కన చేయొచ్చు. సో అలా ముందు చూపుతో ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్ కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు. సుమారుగా 600 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్లీ జిఎంఆర్ కి తిరిగి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి. కేవలం ఒక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతాము, ప్యాసింజర్స్ దిగుతాం, ప్యాసింజర్స్ ఎక్కి వెళ్ళిపోతాం కాదు. లార్జర్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. లార్జర్ ఎకో సిస్టమ్ అంటే ఎంఆర్ఓ ఇంజిన్ మెయింటెనెన్స్, అండర్ బాడీ మెయింటెనెన్స్, పెయింట్ షాప్, ఇవన్నీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించగలుగుతాం. ఆ లక్ష్యంతో ఆ భూమి కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చి ఎంఆర్ఓ ఏర్పాటు చేస్తున్నాం. మొన్న నేను వచ్చాను, అశోక్ గజపతి రాజు గారి దయ వల్ల మానసాస్తో జిఎంఆర్ ఒప్పందం చేసి ఒక వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా కడుతున్నాం. సో ఒక ఎకో సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేస్తున్నాం. భయా క్రెడిట్ కావాలంటే వాళ్ళు తీసుకోమనండి, ఆర్ నో ఇష్యూ. దాంతో పాటు పీపీఎల్ రద్దు చేసామని క్రెడిట్ తీసుకోమనండి. అమర్ రాజని ఆంధ్ర రాష్ట్రం తరిమేసామని క్రెడిట్ తీసుకోమనండి. ఆనాడు అనేక కంపెనీల పైన లేబర్ అని, మన పొల్యూషన్ అని, అంతెందుకు మా అధ్యక్షులు వాళ్ళకి కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా పగలగొట్టారు కదా, ఆ క్రెడిట్ కూడా తీసుకోమని భయ్, నో ప్రాబ్లం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించిన ఆయన అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించాలని ప్రధానంగా విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు పర్యటనను ముగించుకొని నేరుగా ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతిని ఏపీ రాజధానిగా ఖరారు చేస్తూ పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కోరారు. ఇలా చేయటం వల్ల రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరటమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కూడా వేగవంతం అవుతుందని ఆయన వివరించారు. రాజధానిలో కొత్తగా ల్యాండ్ పుల్లింగ్ కు భూములు ఇచ్చే రైతు కుటుంబాలకు 1,50,000 వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. భూములు ఇచ్చిన 3 నెలల్లోనే మాస్టర్ ప్లాన్ పూర్తి చేసి ఏడాదిలోగా ఎండాయి ప్రాంతంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. 3 ఏళ్లలోగా నిర్మాణ పనులు పూర్తి చేస్తామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ సంబంధించి ఇప్పటికే మంత్రి నారాయణ కూడా ప్రారంభించారు. ప్రస్తుతం మనతో మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఏ ప్రాజెక్టులు ఈ భూమి సమీకరణ కింద వస్తాయి ఏంటి? అంటే అమరావతి రాజధాని ఎక్స్టెన్షన్ అంటే ఇదేంటంటే ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసంగా ఈరోజు వడ్డమాను, పెద్దపరిమి, హరిశ్చంద్రాపురం, వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడిలో 16,657 ఎకరాలు తీసుకోవడానికి క్యాబినెట్ అప్రూవ్ చేసింది. దాని మీద ఈరోజు యాక్చువల్గా వడ్డమాను, ఎండ్రాయి రెండిట్లో యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మార్నింగ్ నేను శాసనసభ్యులు శ్రావణ్ కలిసి వడ్డమాన్లో యాక్చువల్గా ఆఫీస్ స్టార్ట్ చేసాం. ఇవాళ మధ్యాహ్నం యాక్చువల్గా ఎండ్రాయిలో స్టార్ట్ చేయబోతున్నాం. సార్, ఈ ప్రాజెక్ట్ అంతా ఎప్పటికల్లా పూర్తి అవబోతుంది? అంటే రైతుల నుంచి కూడా అనేక క్వశ్చన్స్ వస్తున్నాయి. వాళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? ఎక్కువగా వాళ్ళు అనేది ఏంటంటే 2014-19లో కంప్లీట్ కానందువల్ల గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డాం. అటువంటి ఇబ్బంది లేకుండా ఇన్ టైంలో చేయమంటున్నారు. ఖచ్చితంగా 3 సంవత్సరాలు పూర్తి జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే 3 సంవత్సరాల్లో ఈ ల్యాండ్ పూలింగ్ అనేది ఏదైతే ఉందో అమరావతిని నిర్మాణ పనులన్నీ కూడా వేగవంతం చేస్తాయని చెప్పి కూడా ఇటు మంత్రి నారాయణ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, అమరావతి నుంచి. అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శన ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని విజయవాడ ట్రేడ్ ఫెయిర్ కేఎస్ ఫన్ ఎయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు మొగిలి రాజు తెలిపారు. రామ మందిరం నమూనాను విజయవాడ నగర ప్రజలు ఉచితంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లుగా తెలిపారు. శ్రీరామచంద్రుని దివ్య ఆశీస్సులు పొందేందుకు నగర ప్రజలు తరలి రావాలని ఆయన కోరారు. భవానీపురంలో బొబ్బరి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయవాడ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కేఎస్ ఫన్ ఫెయిర్ నిర్వాహకురాలు మొగిలి రాజా మణి నారాయణ మాట్లాడుతూ ఎగ్జిబిషన్ ప్రారంభానికి పలు అవాంతరాలు ఎదురైన నేపథ్యంలో ఎగ్జిబిషన్ యొక్క సమస్యను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళగా ఆయన ఈ విషయాన్ని పరిశీలించి సానుకూలంగా స్పందించి సరైన పరిష్కారాన్ని చూపించి అనుమతుల విషయంలో సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగర ప్రజలకు ట్రిపుల్ ధమాకా ఆఫర్ కింద అయోధ్య రామ మందిరం నమూనా, టైటానిక్ షిప్ నమూనా, లండన్ బ్రిడ్జ్ నమూనా ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఒకే టికెట్పై 3 అద్భుత కళాఖండాలను వీక్షించే అవకాశం కల్పించినట్లుగా వారు తెలియజేశారు. పండుగ సందర్భంగా ఎగ్జిబిషన్కు వచ్చే చిన్నారుల కోసం జైంట్ వీల్, కొలంబస్, టోరా బ్రేక్ డాన్స్, ఆట వస్తువుల స్టాల్స్ ఏర్పాటు చేశామని అన్నారు. మహిళల కోసం కలంకారీ ఉత్పత్తులు కలకత్తా, జైపూర్, ఢిల్లీ, మహారాష్ట్ర చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నట్లుగా తెలిపారు. వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు. సంక్రాంతి పండుగను నగర ప్రజలు తమ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని వారు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎర్రపాటి విష్ణువర్ధన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాజా. ఎగ్జిబిషన్కి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక వందనాలు. విషయం ఏంటంటే మరి ముఖ్యంగా ఫస్ట్ కలెక్టర్ గారికి మేము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మా ఎగ్జిబిషన్ ప్రారంభంలో కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు ఆ విషయాన్ని కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. సార్, మా దగ్గర 200 కుటుంబాలు మా ఎగ్జిబిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటున్నారు కాబట్టి ఈ ఇష్యూని మీరు సాల్వ్ చేసి మా ఎగ్జిబిషన్కి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుకున్నాము. ఇప్పుడు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఆ ఎగ్జిబిషన్కు అనుమతి ఇవ్వడం జరిగింది. దానికి గాను మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ఎగ్జిబిషన్ విషయానికి వస్తే ఇక్కడ రామ మందిర్ నమూనాను ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 100 రోజుల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి దాదాపుగా 100 మంది కళాకారులను తీసుకొచ్చి ఈ రామ మందిర్ నమూనాని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఎంతోమంది చాలా రేయమౌళ్ళు పగలు రాత్రులు కూడా చాలా శ్రమించి ఈ రామ మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 11వ తారీఖు నుంచి ఈ రామ మందిర దర్శనం అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది. నా పేరు మణి అండి.
ముందుగా మీడియా మిత్రులందరికీ సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ముందుగా మేము కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ రామ మందిరం నమూనా ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. దానికి కలెక్టర్ గారు సందర్భించి మమ్మల్ని సానుకూలంగా స్పందించారు. అందుకు కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మున్సిపల్ చైర్మన్ గారికి కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ అందరికీ మా ధన్యవాదాలండి. ముందుగా రామ మందిరంతో పాటు టైటానిక్ షిప్, లండన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశాము. అందులో లోపలికి వెళ్ళాక జైంట్ విల్ కానీ, కొలంబస్ కానీ, టోరా అలా కొన్ని అమ్యూజ్మెంట్స్ ఏర్పాటు చేశాము. అలాగే వివిధ రకాల ఫుడ్ కోర్ట్స్ ప్లస్ షాపింగ్ కూడా ఏర్పాటు చేసామండి. దీన్ని ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. నా పేరు నారాయణ అండి. అందరికన్నా ముందుగా కలెక్టర్ గారికి నమస్కారం పెడుతున్నాం. ఈ చాలా ఆటంకాలు వచ్చినాయి. ఈ చాలా స్టాల్స్ కూడా తీసేయడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారి నమూనా బట్టి తెలుసుకొని రామ మందిరం తెలుసుకొని రామ మందిరం అని తెలియలేదని అని చెప్పి ఆయన స్పందించి ఆయన తెలుసుకొని దీనికి పర్మిషన్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఈ నెల 11వ తారీఖు నుంచి అందరికీ అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 28 వరకు అని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు వచ్చి చూస్తామన్నారు. ఆయనే సీఎం గారిని కూడా పిలవడం కూడా జరిగిద్ది అని అన్నారు. చూసి అదే జరిగింది. వివిధ రకాలుగా బట్టల షాపులు, టాయ్స్, అన్ని బ్యాంగిల్స్, అన్ని కాస్మెటిక్స్ మొత్తం అన్నీ పెట్టారు. దాదాపు 200 షాపులు దాకా పెట్టారు. టైటానిక్ మ్యూజియం, లండన్ సిటీ, లండన్ బ్రిడ్జి, ఇట్లాగే రామ మందిరం. మన రామ మందిరంకి ఫ్రీగా చూపించడానికి జరుగుతుంది. మన టైటానిక్ గేట్ టికెట్ పెడతాం. దాని మా ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి రామ మందిరం ఉచితంగా చూపించబడుతుంది. క్రెడాయి విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో 11వ ప్రాపర్టీ షో ఈ నెల 9వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లుగా విజయవాడ చాప్టర్ చైర్మన్ సి సతీష్ బాబు, అధ్యక్షుడు జిఎస్ఆర్ మోహన్ రావు తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్మాణ రంగంలో ఎన్నో ఒడిదొడుకులకు గురైందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోకి వచ్చిన నిర్మాణ రంగానికి అనేక వెసులుబాట్లు కల్పించారని వివరించారు. మొత్తం 47 నిర్మాణ సంస్థలు తమ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు. క్రెడాయి ప్రాపర్టీ షోకు సంబంధించిన పోస్టర్ను ఏలూరులోని కే హోటల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రెడాయి అధ్యక్షుడు జిఎస్ఆర్ మోహన్ రావు, చైర్మన్ సతీష్ బాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ నుంచి 3 రోజుల పాటు విజయవాడలో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షో గురించి సమగ్రంగా వివరించారు. ఏ కన్వెన్షన్ లో ఏర్పాటు అయ్యే ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఇంకా స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించామని తెలిపారు. మొత్తం 47 స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. రాజధాని అమరావతికి చేరువని ఉన్న విజయవాడ నగరంలో నిర్మాణ రంగానికి సంబంధించిన అన్ని మెటీరియల్స్ ఒకే సముదాయంలో లభిస్తాయని తెలిపారు. కొనుగోలుదారులకు ఒక ప్రత్యేక కూపన్లు అందజేస్తున్నామని, డ్రా ద్వారా ఒకరిని ఎంపిక చేసి వారి అపార్ట్మెంట్ విల్లాకు ఉచితంగా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ప్రతిరోజు లక్కీ డ్రా ద్వారా ఒకరిని ఎంపిక చేసి ₹1,00,000 విలువైన గోల్డ్, డైమండ్ ఆభరణాలను అందజేస్తామని అన్నారు. ఈ అవకాశాన్ని విజయవాడ పరిసర ప్రాంత కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ప్రాపర్టీ షో అనేది ఒక నిర్మాణ రంగంలో ప్రాపర్టీ షో అనేది ఎలా ఉండాలని ఒక వరవిడి దిద్దింది కూడాను మా క్రెడాయి విజయవాడ చాప్టర్ని గర్వంగా చెప్పుకుంటాం. ఈ ప్రాపర్టీ షో 9, 10, 11 తారీఖుల్లో ఏ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుందండి. ఇందులో మాకు లోకల్గా ఉన్న పెద్ద పెద్ద బిల్డర్స్ అందరూ కూడా ఈ ప్రాపర్టీ షోలో వాళ్ళ యొక్క ప్రదర్శన స్టాల్స్, వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ని ప్రదర్శిస్తారు. ఇది అందరికీ అనుకూలంగా ఉంటుంది ఈ ప్రాపర్టీ షో. కారణం ఏంటంటే కొనుగోలుదారుడు విజయవాడ చుట్టుపక్కల గ్రామాల్లో అన్నీ చూసి కొనుక్కోవటం అనేది కష్టం. వాళ్ళకి ఈ ప్రాపర్టీ షో అనేది ఒక సదవకాశం. ఎలాగంటే ప్రముఖ బిల్డర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రాపర్టీస్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. వీరు చూసి కావాల్సిన దాన్ని తీసుకొని సెలెక్ట్ చేసుకొని అవసరమైతే ఫీల్డ్ విజిట్స్ కూడా ఏర్పాటు చేస్తాము. చూసి నిర్ణయించుకోవచ్చండి. వాళ్ళకి చాలా వెసులుబాటు కలుగుతుంది దీనివల్ల. అంతేకాకుండా ఈ ప్రాపర్టీ షోలో మేము కొన్ని ఆకర్షణీయ పథకాలను కూడా చేర్చడం జరిగింది. అందులో మొదటిది, ఈ ప్రాపర్టీ షో చూసి
సందర్శించిన సందర్శకులందరికీ ఒక ప్రత్యేకమైన కూపన్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ కూపన్ తీసుకొని ప్రాపర్టీ షో నుంచి ఒక 4 రోజుల వ్యవధిలో వాళ్ళు ఈ ప్రాపర్టీ షోలో ప్రదర్శించిన స్టాల్స్ నుంచి, ప్రమోటర్స్, బిల్డర్స్ నుంచి ఎక్కడ కొన్న అపార్ట్మెంటు 4 రోజుల్లోపు కొన్న అపార్ట్మెంట్కి రిజిస్ట్రేషను ఉచితంగా చేయడం జరుగుతుంది. అంటే ఆ బిల్డరే రిజిస్ట్రేషన్ ఛార్జీలు భరించడం జరుగుతుంది. ఇది కొనుగోలుదారుడికి చాలా పెద్ద వెసులుబాటు అండి. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఈ ప్రాపర్టీ షోని మేము అంతకుముందు సీఎం గారిని కూడా ఇన్వైట్ చేసాము. వారు కూడా ఈ ప్రాపర్టీ షోకి వస్తారని భావిస్తున్నాము. తర్వాత ఈ ప్రాపర్టీ షో వచ్చేటప్పటికి దీంట్లో మొత్తం ఏ కన్వెన్షన్లో మనం బుక్ చేయడం జరిగింది. 3 రోజులు జరుగుతుంది. ఇది 9, 10, 11వ తారీఖు జనవరి నాడు. సో ఈ 3 రోజుల్లో 47 స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఇంకొక విశిష్టం ఏంటంటే అమరావతి మినియేచర్ అని, అది కూడా గవర్నమెంట్ వాళ్ళు మాకు గవర్నమెంట్లో అప్లై చేసుకుంటే దాన్ని కూడా మొత్తం అమరావతి అదంతా కూడా ప్లాన్ అదంతా కూడా అది కూడా దాంట్లో ఉంచడం జరుగుతుంది అందరూ చూడటానికి. అట్లాగే ఇంకొకటి ఈసారి మేము ఇంకొకటి అప్పుడు ఒక ఎన్ఆర్ఐ స్టాల్ కూడా పెడతాం జరుగుతుంది. ఎన్ఆర్ఐస్ అంటే మన ఈ ప్రాంతంలో వాళ్ళు చాలామంది అమెరికాలో, కెనడాలో కూడా ఉంటున్నారు. వాళ్ళకి కొనుక్కోవాలంటే వాళ్ళకి ఇక్కడ వాళ్ళు యుఎస్లో కొంతమంది ఎన్ఆర్ఐ కన్సల్టెంట్స్ ఉన్నారు, ఇండియాలో ప్రాపర్టీస్ అమ్మేవాళ్ళు. వాళ్ళు కూడా ఇక్కడ ఒక స్టాల్ పెడుతున్నారు. సో ఎవరైనా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఎవరైనా అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి విజయవాడ చాప్టర్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. మేము విజయవాడ చాప్టర్ నుంచి ప్రాపర్టీ షోని జనవరి 9th, 10th, 11th ఏ కన్వెన్షన్ విజయవాడలో ఘనంగా నిర్వహించబోతున్నాం. ఇది 11వ ప్రాపర్టీ షో. భారీ ఎత్తున చేస్తున్నామండి ఈ ప్రాపర్టీ షోని. అలాగే అడ్వర్టైజ్మెంట్ తరపు నుంచి ప్రింట్, పేపర్ యాడ్స్, లేఅవుట్స్, ఫ్లాట్స్ కానీ ఆ షోలో ఎగ్జిబిట్ చేసిన వాళ్ళ దగ్గర కస్టమర్ కనుక విజిట్ చేసి వాళ్ళ దగ్గర కనుక ఈ ప్రాపర్టీని కొంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జీని ఉచితంగా ఆ ఎగ్జిబిటర్ ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాళ్ళ సొంత ఖర్చులతో రిజిస్ట్రేషన్ను చేయించి ఇచ్చే ఏర్పాటుగా చేస్తున్నారండి ఈ ప్రాపర్టీ షోలో. ఇది చాలా కొనుగోలుదారికి చాలా పెద్ద అవకాశం, చాలా బెనిఫిటరీ జరుగుతుంది. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరికీ కూడా క్రెడై విజయవాడ చాప్టర్ నుంచి తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ అలాట్. వస్త్ర రంగంలో పేరుగాంచిన కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ నూతన షోరూమ్ నగరంలో ప్రారంభమైంది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్ ను తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, కమలానంద భారతీ స్వామీజీ లాంఛనంగా ప్రారంభించారు. విభిన్నమైనటువంటి వస్త్ర శ్రేణితో నగర ప్రజలకు నాణ్యమైన వస్త్రాలు అందజేయటమే లక్ష్యంగా కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ నూతన షోరూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నగరంలోని కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, కమలానంద భారతీ స్వామీజీ ముఖ్య అతిథులుగా విచ్చేసి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల వస్త్రాలను పరిశీలించారు. వాటి ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టు వస్త్రాలు ఏ విధంగా తయారు చేస్తారు, వాటిని కస్టమర్స్ కి ఎలా విక్రయిస్తారన్న వివరాలను షోరూం యజమానులు ముఖ్య అతిథులకు వివరించారు. అనంతరం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వస్త్ర వ్యాపార రంగానికి విజయవాడ కేరాఫ్ గా నిలిచిందని, కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ద్వారా సుమారు 100 మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన షోరూం యాజమాన్యాన్ని అభినందించారు. నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరకే అందుబాటులో ఉంచడం సంతోషకరమని, విజయవాడ నగర ప్రజలు కూడా కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ను సందర్శించి వస్త్రాలను కొనుగోలు చేసి వారి వ్యాపార అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ అధినేత బయ్య రవి మాట్లాడుతూ రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు ప్రాంతాల ప్రజలు విశేష ఆదరాభిమానాలతో విజయవాడ నగరంలో తమ 4వ షోరూంను ఏర్పాటు చేయడం జరిగిందని, కాంచీపురానికి చెందిన 1000 మంది రివర్స్ తో తమ కస్టమర్స్ కు వారి అభిరుచులకు అనుగుణంగా పట్టు వస్త్రాలు తయారు చేస్తున్నట్లుగా తెలిపారు. వేవర్స్ టు కస్టమర్ అనే నినాదంతో వ్యాపారం సాగిస్తున్నట్లుగా తెలిపారు. తమ వద్ద గద్వాల్, పోచంపల్లి, ఆరాని, ధర్మపురం పట్టు చీరలు 399 నుంచి 2 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. 999కే కంచి పట్టు చీర, మగ్గం వర్క్ బ్లౌజ్ 1 గ్రామ్ వడ్డాను అందిస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రతినిత్యం ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయని, విజయవాడ ప్రజలు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ను సందర్శించి తమను ఆదరించాలని ఆయన కోరారు. పెరుమాళ్ సిల్క్స్ 4వ బ్రాంచ్ నెల్లూరులో మొదలై మన విజయవాడ అమరావతి నగరంలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు వారికి
విజయవాడ రెండో బ్రాంచ్ ఓపెన్ చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అమరావతి నగరం శరవేగంగా ఈ సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాజధాని నగరాల కంటే మిన్నగా ముందుకు దూసుకెళ్లాలని కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒకనే. కాబట్టి అలాంటి కాన్సెప్ట్ నెరవేరాలంటే ఇలాంటి అనేకమైన సంస్థలు వారి బ్రాంచ్లను ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకుంటే తద్వారా ఒక మంచి కార్పొరేట్లకి ఈ విజయవాడ నగరానికి రావాలనేది నా కోరిక. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తారు, ఏ కుటుంబం అయినా అది ఉన్నత కుటుంబం కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, చిన్న కుటుంబాలు కావచ్చు, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం యొక్క స్థితి, ఆర్థిక పరిస్థితి చాలా స్పీడ్గా పెరుగుద్ది. అదేవిధంగా ఒక కుటుంబంలో ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్న ఉద్యోగం ఉన్న వ్యక్తి ఉన్న ఆ కుటుంబం యొక్క పేదరికం నుంచి బయటపడుతుందని చెప్తుంటారు. అందుకే ఈ ప్రభుత్వం వ్యాపారాలు పెట్టే వాళ్ళకి ఎంతో అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తూ అనేక సంస్థల్ని తీసుకురావడానికి ఆయన చేసే ప్రయత్నంలో మరి కాంచీపురం పెరుమాళ్ళు సిల్క్స్ వారు మరి ఎంతో అనుభవం ఉన్న సంస్థ. ఈ 4వ సంస్థ, అందులో విజయవాడలోనే 2 నెల్లూరులో ప్రారంభమైందని చెప్పారు. ఇది బాగా అభివృద్ధి చెందాలని, ఈ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలా, రాష్ట్రానికి కూడా ట్యాక్స్ రూపాయన ఆదాయం రావాలా, ప్రజలకు కూడా 100 మంది ఉద్యోగస్తులు ఇక్కడ ఉండడం అంటే 100 మంది ఉపాధి కలిగింది. నా పేరు బయ్యా రవి, వన్ ఆఫ్ ది డైరెక్టర్ కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్కి. ఈరోజు 4వ బ్రాంచ్గా విజయవాడలో పీవీపీ రోడ్లో కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ఓపెన్ చేసుకోవడం, ప్రారంభించుకోవడం మాకెంతో ఆనందం. ఈరోజు ఈ కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే ఎన్ని కార్యక్రమాలు ఒత్తిడి ఉంటుందో మాకు తెలుసండి. కానీ విజయవాడ మీద ఉన్న ప్రేమ, మా మీద ఉన్న అభిమానంతో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు గారు ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వారికి మీ అందరి తరఫున నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు కాంచీపురం వీవర్స్ ఒక 1000 మందితో మేము కాంట్రాక్ట్ రూమ్స్ పెట్టుకొని నేరుగా వీవర్స్ నుంచి కస్టమర్లకి, వినియోగదారులకి ఖచ్చితమైన పట్టు, ఖచ్చితమైన ధర అందించాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. 399 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల పట్టు చీరల వరకు మా వద్ద లభిస్తాయి. ఒకే ధర, అందరికీ ఒకే ధరతో మంచి క్వాలిటీ వస్తువులు అందించాలనేది మా ఉద్దేశం. అంతేకాకుండా ఈరోజు పార్టీ వేర్ లెహంగాస్ కావచ్చు, పార్టీ వేర్ డ్రెస్సులు కావచ్చు, పెట్టుబడి చీరలు. ఈరోజు వివాహం అంటే జీవితంలో ముఖ్యమైన ఘట్టం వివాహం. అటువంటి వివాహానికి పెళ్లి కూతురుతో పాటు మిగతా అందరికీ కూడా అనువైన పెళ్లి వస్త్రాలు మా వద్ద లభిస్తాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ మమ్మల్ని విజయవాడ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ప్రకటన. అటవీ ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. భూమిని రక్షించుకుంటూ రైతుల ఆదాయం పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేష్ ఫైర్. పెద్ద కంపెనీలకు తక్కువ ధరకు భూములు ఇస్తే తప్పేంటని ప్రశ్న. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.